నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఏప్రిల్ మాసంలో 29వ తేదీ నుండి మరియు మే మాసంలో 5వ తేదీ వరకు గోచార వార ఫలితాల అంచనాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాము. ఇందులో వాటికి పరిహారాలు, సూచించదగిన సూచనలు, జాగ్రత్తలు, ఆరోగ్య సూచనలు అన్ని అంశాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. ఇందులో ముందుగా ప్రేక్షకులందరికీ నమస్తే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. ముఖ్యంగా మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోని చేర్చిన వారు అవుతారు కాబట్టి మీ లైక్ ఇవ్వండి చివరన అనేది సూచించడం జరుగుతుంది. ఇక విషయాల్లోకి వెళ్తే కనుక ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల వార ఫలితాలు. ఈ వారంలో చంద్రుడు ముఖ్యంగా కన్యా రాశి నుండి మొదలయ్యి ధనుసు రాశి వరకు 4 రాశుల మీదుగా కన్యా, తుల, వృశ్చిక, ధనుసు రాశుల మీదుగా చంద్ర సంచారం అనేది చేస్తుంది. ఈ 4 రాశుల మీదుగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలకి ఇతర గ్రహాలు ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గోచార రీత్యా వాటి స్థితి, యుతి, గతి, సమన్వత్వానుగుణంగా అంచనాలతో ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఈ 4 రాశుల మీదుగా, ఈ 4 రాశుల్లో ఉన్న నక్షత్రాల మీదుగా చంద్రుడు ప్రవేశించి సంచరించే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు చెప్పుకుందాం. అయితే ముందుగా ఇతర గ్రహాల వివరాలు కూడా తెలుసుకుందాం. ఇందులో అంటే మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నాడు, అంటే ఎక్కువగా అనేది తెలుసుకుంటుంది. చంద్రుడు కన్య నుండి ధనుసు రాశి వారికి ప్రస్తుతం చెప్తున్నాం. ఇక సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ఉచ్చరాశిలో ఉన్నాడు సూర్యుడు మేషరాశిలో. అయితే శని మీనరాశిలో ఏప్రిల్ 17 నుండి మే 17 వరకు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు శని మాత్రం. గురువు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద ప్రజెంట్ చేస్తున్నాడు. ఇక శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే మీనరాశిలో ఆల్రెడీ కుజుడు సంచారం చేస్తున్నాడు. బుధుడు 30వ తేదీన మళ్ళీ మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కూడా సంచారాలు. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల ఫలితాలు వీటి ఆధారంగా ఎలా ఉంటాయి అని అంటే ముందుగా మేషరాశి వారికి ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 అంటే చంద్రబలం బాగానే ఉంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. అయితే కెరీర్ పరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా తీసుకున్న, ఆర్థికంగా తీసుకున్న జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా అంటే కనుక ఉద్యోగంలో అయితే వీరికి మేషరాశి వారికి ఈ వారంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సూర్యుడు తన సొంత రాశిలో ఉచ్చస్థితిలో సంచారం వలన కుజుడికి అనుకూలుడే కాబట్టి అనేది ఉన్నత పదవులు దక్కే అవకాశాలు జూన్ వారికి కూడా చెప్పవచ్చు. ఆర్థికంగా చిన్నపాటి లాభాలు కూడా బాగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకు అయితే చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది అనేది సూచిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ వారంలో మేషరాశి వారికి. ఇంతవరకు కొద్దిపాటి అనారోగ్యం సుస్థిగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కొద్దిపాటి మెరుగుదల అనేది కనిపిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ వారంలో వీరు మేషరాశి వారు ఎక్కువగా తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో వివాదాలు ఏర్పడేవి రావచ్చు. ఏళ్ళనాటి శని ప్రభావం మొదటి ప్రార్థన జరుగుతోంది కదా మేషరాశి వారికి. ఏళ్ళనాటి ప్రభావం వల్ల మానసిక అశాంతికి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యపరంగా, మానసికంగా అనేది చెప్పటం. తదుపరి వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 చంద్రబలం మిశ్రమంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి అనేది చెప్పచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. ఎందుకు? గురువు 2వ స్థానంలో ఉన్నాడు. 11లో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని, ఇటు కుజుడు. ఆ శని కుజు యుతికి వేరే ప్రభావాలు ఉన్నా శని లాభస్థానంలో ఉన్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి వీరికి పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా లాభాలు, ఫలితాలు, మంచి ఫలితాలు ఇచ్చే వారంగా చెప్పచ్చు.
పాత బాకీలు ఎవరైనా వసూలు చేసుకోవాల్సిన వారు ఉంటే మొండి బాకీలు ఈ వారంలో వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా రాబడి విపరీతంగా పెరగచ్చు అనేది అపారంగా పెరగచ్చు. అంటే అనుకోకుండా బకాయిలు రావటం కానీ, లేకపోతే ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ప్రముఖుల పరిచయాలు కానీ, ఈ విధంగా వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక లాభాలన్నీ చేకూరుస్తాయి. ఇక ఆస్తి లేదా వాహన యోగం కూడా ఈ వారంలో వీరికి కనిపిస్తుంది. ఈ విధమైన మంచి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి 4, 5, 6, 7 చంద్ర సంచారం. అంటే వారం మొదటి మాదం కంటే కూడా మధ్య భాగం నుంచి చివరి వరకు కూడా చంద్రబలం చాలా బాగుంది అనేది చెప్పచ్చు వీరికి. ఇక మిథున రాశి వారికి లగ్నంలోనే రాహువు, తృతీయంలో కేతువు, ఉద్యోగ వ్యాపారాల్లో అయితే అభివృద్ధి ఉంటుంది. ఇది మహాభాగ్య యోగ కాలంగా కూడా మిథున రాశి వారికి చెప్పచ్చు. ఎందుకు అంటే 7వ స్థానంలో గురువుని 7వ స్థానాన్ని గురువే చూస్తూ ఉంటాడు. 4, 5, 6, 7 కాబట్టి 6, 7 మధ్యస్థానం నుంచి చాలా మంచి లాభాలే ఉంటాయి. అభివృద్ధి ఉంటుంది వ్యాపారాల్లో. మహాభాగ్య యోగం కాలంగా అని చెప్పుకున్నాం కదా. ఇక కుటుంబానికి మంచి పేరు వస్తుంది ఈ కాలంలో అనేది. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలన్నీ కూడా వారందరికీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి, ఇల్లు లేదా వాహన కొనుగోలుకి అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారికి కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో. అన్నీ మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5, 6 అనేది ఇది కూడా మిశ్రమంగా ఆల్టర్నేటివ్గా చంద్రబలం ఉంటుంది. అయితే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు అయితే పెట్టచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ వారంలో కర్కాటక రాశి వారికి మంచి అనుకూల సమయంగా సూచిస్తుంది. ఇక పనిలో మాత్రం కర్కాటక రాశి వారు కొద్ది ఇబ్బందులు, పదోన్నతులు, ఆటంకాలు ఇవన్నీ కొద్దిపాటి ఉద్యోగస్తులకి కొద్దిపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి ఈ వారంలో. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఈ వారంలో, జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి కూడా మిశ్రమంగానే ఉంది చంద్రబలం. అయితే లాభస్థానంలో గురు సంచరిస్తున్నాడు కాబట్టి గురువు గోచారంలో చాలా శుభ ఫలితమే కాబట్టి కొంతవరకు ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది ఈ సింహరాశి వారికి ఈ వారంలో. ప్రయాణాలు అయితే చాలా లాభదాయకంగా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఆరోగ్యం అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఈ సింహరాశి వారికి ఈ వారంలో. వారి పేరెంట్స్కి కోర్టు కేసులు, పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా ఈ వారంలో పరిష్కార మార్గానికి సూచిస్తున్నాయి గోచారంలో సింహరాశి వారికి. ఓవరాల్గా సింహరాశి వారికి కూడా బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం కన్య నుంచి ధనస్సు వరకు. అయితే ఇది కూడా మిశ్రమంగానే ఉంది. 1, 3లో బాగా యోగిస్తాడు, మీకు తెలిసిందే చంద్రుడు. అయితే సమస్యలు ఈ కన్యారాశి వారికి ఇప్పటివరకు ఉన్న సమస్యలు కొంచెం తగ్గుముఖం పడతాయి ఈ వారంలో. మనశ్శాంతి లభిస్తుంది. చంద్రుడు సొంత రాశిలోనే సంచరించే మొదటి రోజున వ్యాపారంలో అయితే మంచి లాభాలు కనిపిస్తాయి అనేది టూకీగా చెప్పచ్చు. కన్యారాశి వారికి ఇది మొత్తంగా హైలైట్గా చెప్పాల్సిన పాయింట్. తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే ఈ అప్పులు తీరుస్తారు వీరు ఈ వారంలో. ఎందుకంటే ఆదాయం బాగుంటుంది వీరికి. తులారాశి వారికి ఆస్తి కొనడానికి ఇది మంచి సమయం. ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడు తన సొంత రాశిలోనే వృషభంలో సంచరిస్తున్నాడు. ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంది. మంచి లాభాలకు అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి ఉంది కాబట్టి అప్పులు తీరే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి ఈ గోచారంలో. ఇక కెరీర్ పరంగా కొద్దిపాటి సవాళ్ళు అయితే ఎదుర్కొనేది కనిపిస్తుంది. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో. కొద్దిపాటి అననుకూలతలే ఉన్నాయి ఈ తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిని అనుసరించి 11, 12, 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం మధ్యమంగానే ఉంది. చంద్రుడు బలం బాగానే ఉంది. స్టార్టింగ్ వారమే లాభస్థానం మేంచి చంద్ర సంచారం వృశ్చిక రాశి వారికి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా వీరికి ఈ వారంలో
మంచి రిజల్ట్ ఇస్తాయి అనేది చెప్పచ్చు. కాకపోతే ఖర్చులు పెరిగే అవకాశం కూడా అలాగే కనిపిస్తుంది. పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టండి. ఆర్థిక స్థిరత్వం కోల్పోకుండా ఉండాలి అంటే ఈ వారంలో వీరికి చెప్పదగిన సూచన ఇది వృశ్చిక రాశి వారికి. ఇతరత్ర బాగానే ఉంది. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి 10, 11, 12 ఒకటో రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే చంద్రబలం బాగుంది అనేది చెప్పచ్చు ధనుసు రాశి వారికి. ఊహించని విధంగా డబ్బు వస్తుంది వీరికి అనేది సూచిస్తుంది. ఇక్కడ ధనుసు రాశి వారికి అష్టమాధిపతి చంద్రుడే అయ్యాడు. 11 స్థానంలో లాభస్థానంలోంచి మొదలయ్యి 12లో ఖర్చులున్న మళ్ళీ 1, 2 మీద కూడా బాగానే ఉంటుంది. ధనుసు రాశి వారికి 10, 11 రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. వారం ప్రారంభమే బాగుంటుంది. ఊహించిన విధంగా డబ్బు వస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి వీరికి. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ విధమైన అన్నీ కూడా అదృష్టం కలిసి వస్తుంది అనేది ధనుసు రాశి వారికి చెప్పచ్చు. ఉద్యోగంలో అదృష్టం బాగా మెరుగవుతుంది. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 9, 10, 11, 12 వీరికి కూడా చంద్ర సంచారం మధ్యమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. అయితే అష్టమంలో కేతు సంచారం ఉంది, 2లో రాహు సంచారం. అయితే ఏ విధంగా అయితేనేమి ఈ ఇతర గ్రహాల స్థితిగతులను బట్టి పనుల్లో విజయాలు అయితే సాధిస్తారు అనేది చెప్పచ్చు. మకర రాశి వారికి జాగ్రత్తలు ఏంటంటే ఏప్రిల్ 17 నుండి మే 17 వరకు కూడా చాలా కష్ట సమయంగా చెప్పచ్చు. మాస ఫలితాల్లో చెప్పుకుందాము. ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే బాగా సూచిస్తున్నాయి ఇవి మకర రాశి వారికి. ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి. ఇక తదుపరి జాగ్రత్తలు అవి సూచనలు అన్ని కూడా చివరిలో చెప్పుకుందాము. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి 8, 9, 10, 11 చంద్ర సంచారం 300 బాగానే ఉంది. వారం మొదట్లోనే కొద్దిపాటి అష్టమ సంచారం మూలంగా వీరికి అభివృద్ధి, విదేశాల నుండి ఆదాయం లభిస్తుంది. విదేశాల సంబంధాలతో ఆదాయాలు కనిపిస్తున్నాయి. ఆస్తి కొనడం లేదా అమ్మడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ ఎక్కువగా అవసరం అనేది సూచించడం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి. ఈ వారంలో డబ్బుపై ఎక్కువ దృష్టి పెడితే బంధాలు బలహీనపడతాయి అనేది గ్రహించి వీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలకు సంబంధించి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశి వారు. ఇతరితర జాగ్రత్తలు సూచనలు చివరిలో చెప్పుకుందాం. ఇక మీనరాశి. మీనరాశిని అనుసరించి 7, 8, 9, 10 రాశుల మీదుగా అంటే వారం ప్రారంభంలో చంద్రబలం బాగుంటుంది. వారం చివరాంతరాన చంద్రబలం బాగుంటుంది. మధ్యస్థంలో కొద్దిపాటి చంద్రబలం తగ్గినా కానీ మీనరాశి వారికి ఇక శని రాశిలోనే సంచరిస్తున్నందువల్ల వీళ్ళకి కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ సమయం చాలా ముఖ్యం వీరికి ఈ వారంలో. కెరీరు, గత తప్పుల నుండి నేర్చుకోవాల్సిన కొత్త ప్రణాళికలు అన్నీ కూడా చేస్తారు. అంటే ఇంత మునుపు ఏమేం తప్పులు చేశాము, ఎలా మనం ఈసారి అభివృద్ధి పరంగా మనం వేయాలి అనేది ప్లాన్స్ అన్నీ కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ముఖ్యంగా ప్రణాళికలు వేస్తారు అనేది చెప్పచ్చు. ఇది భవిష్యత్తు ఆదాయాన్ని పెంచుతుంది. ప్రస్తుతానికి ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు వీరి ప్రణాళికలు అన్నీ కూడా భవిష్యత్తు ఆదాయానికి మంచి ప్రణాళికగా చేస్తారు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు. కొద్దిపాటి శని, బుధుడు 7వ స్థానాధిపతి 8లో ఉన్నాడు. కొద్దిపాటి కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మరియు వాదనలకు దూరంగా ఉండాలి. మొదటి రోజున బుధుడు మీనరాశిలోనే శనితోనే కుజంతో ఇటుతో ఉంటాడు. ఈ విధమైన కొన్ని వైవాహిక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక జాగ్రత్తలు పరిహారాలు అంటే గనక ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు అంటే మేషరాశి, మకర రాశి, మేషరాశి, కుంభరాశి, మీనరాశి, ధనుసు రాశి వారు ఈ పరిహారం ప్రతి శనివారం కూడా శని మంత్రం ఓం ప్రం ప్రీం ప్రం శనైశ్చరాయ నమః జపించండి. మూలమంత్రాన్ని నల్ల నువ్వులను దానం చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఆరోగ్యంగా పరంగా శని, కుజ, బుధ గ్రహాలు కలయిక వల్ల కోపం, ఒత్తిడి కలగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించి నడపండి. అది మిమ్మల్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారంలో అందరి రాశుల వారికి కూడా ఈ వాహన ప్రమాదాల గురించి చెప్పడం జరుగుతుంది.
ఇక పెట్టుబడుల విషయాల్లో అయితే గనక ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వారంలో సూచించదగిన జాగ్రత్తలు, శుభాశుభ ఫలితాలు గ్రహించి ఉంటారని సర్వే జనం సుఖినో భవంతు అని దీవిస్తూ సూచిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Please subscribe my channel, share and like it. Thank you very much.